హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మనం రంజాన్కి తింటాం కదా ముస్లిం సేమియా, అది ఎలా చేయాలని చెప్తాను. నేను ఆల్రెడీ దీన్ని షార్ట్ వీడియో పెట్టాను, కానీ ప్రాసెస్ అంతా చెప్పేదానికి టైం సరిపోలేదు, అందుకే కొంచెం లాంగ్ వీడియో చేస్తాను. ముందుగా అయితే సేమియా చూసారు కదా ఎంత సన్నగా ఉందో. స్టార్టింగ్ స్టేజ్ సేమియా అదే అనమాట. అంత సన్నగా ఉన్న సేమియా తీసుకోవాలి. తర్వాత మనం దేంట్లో అయితే దమ్కి సేమియా చేస్తామో దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొన్ని తీసి. ఇది వచ్చి పచ్చికోవా, అంటే స్వీట్ ఉండదు, ఇది ఓన్లీ పాలతో చేస్తారు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగాక కొన్ని తీసి పక్కన పెట్టుకొని దాంట్లోనే మనం ఇది చూడండి ఇలాగ ఇంచుకోవాలన్నమాట. పొడుగు పొడుగ్గా వేయకూడదు, ఇంచుకొని వేసుకోవాలి. అది కూడా ఒక 5 minutes రోస్ట్ చేసుకోవాలి. సేమియా రోస్ట్ అయిన తర్వాత ఒక 2 liters పాలు పోయాలి. ఈ సేమియా క్వాంటిటీ వచ్చి 1 kg. 1 kg సేమియా, 2 liters పాలు, 3 kgs షుగర్. చూడండి ఆ పాలల్లోనే అది కొంచెం కొంచెం దగ్గర పడిపోయింది కదా. దాని తర్వాత 3 kg చక్కెర వేసుకోవాలి. అంటే 1 kg సేమియా, 2 లీటర్ల పాలు, 3 kg చక్కెర. అంటే ఇప్పుడు 1/2 kg సేమియా తీసుకున్నారనుకోండి, 1 లీటర్ పాలు, 1.5 kg చక్కెర సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెరలోనే బాగా కలుపుకుంటూ దగ్గర పడేలాగా కొంచెం లూజ్గా అయిపోతుంది అనమాట, లిక్విడ్గా. చూడండి ఎలా వచ్చేస్తుంది. లైట్గా పైనే తిప్పుకుంటూ ఉండాలి, మిక్స్ చేసుకుంటూ, ఉండలు లేకుండా. ఎక్కువ అంటే అది నలిగిపోతుంది. చూడండి ఎంత లిక్విడ్ లాగా వచ్చేసిందో. ఇట్లా రావడానికి 15 minutes టైం పట్టింది. ఇప్పుడు దీంట్లో రెడ్ కలర్ వేసుకోవాలి. ఇంకా కోవా కూడా వేయలేదు. రెడ్ కలర్ వేసుకొని ఫస్ట్ కొంచెంసేపు ఉడికించుకోవాలి. చూడండి కలర్ ఏంగానే అసలు ఎలా మారిపోయిందో, చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. అది బాగా కలర్ కూడా బాగా మిక్స్ అయిపోయాక పచ్చికోవా వేసుకోవాలి. ఒకే దగ్గర ముద్దగా వేసేసుకుంటే మళ్ళీ మిక్స్ చేసుకునే దానికి కష్టం అవుతుంది, అందుకని ఇలాగా విడివిడిగా వేసుకోవాలి. ఇది వచ్చి 1/4 kg పచ్చికోవా. మనకి కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 1/2 kg వరకు వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఈ పచ్చికోవా కూడా వేసాక ఎలా కలుపుతున్నారో చూడండి, జస్ట్ లైట్గా దానికే తెలియకుండా కలుపుతున్నారు. దీని తర్వాత ఒక 4 యాలక్కాయలు కొట్టి దాంట్లో వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదంట. దాని తర్వాత ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి తీసి దాంట్లో వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో ఎండు ఖర్జూరం చాలా బాగుంది. ఎండు ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు, ఈ 3 వేశారు. ఈ ప్రాసెస్ అంతట్లో మీకు ఒకే డౌట్ రావచ్చు, షుగర్ ఎక్కువ అవ్వలేదా అని చెప్పి. షుగర్ అయితే అసలు ఎక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. అంతకంటే తక్కువ వేయకూడదంట. ఇది క్వాంటిటీ, ఈ రేషియో ఇలాగే ఉండాలంట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసాక దీన్ని ఇలాగే మూత పెట్టేసి ఒక 10 minutes అలాగే ఉడకనివ్వాలి. అసలు తీయకూడదు, తాగకుండా అలాగే ఉడకనిచ్చేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని దాన్ని అలాగే ఇంకా మార్నింగ్ వరకు వదిలేసి మార్నింగ్ నుంచి ఇంకా 10 days తినొచ్చు. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినా, ఈ ప్రాసెస్ నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్.